హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మురుకులు. మురుకులు మనం చాలా వెరైటీస్ చేసుకుంటుంటాం కదా! ఈరోజు నేనైతే మీకు శనగ్గింజల మురుకులు, వేరుశెనగ గింజలు, పల్లీలు రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తుంటారు కదా! ఈ పల్లి మురుకులైతే చాలా బావుంటుంది. చాలా మెత్తగా గూడా ఉంటుందనమాట. ముసలి వాళ్ళు కూడా నోట్లో వేసుకోగానే మెత్తగా కరిగిపోతుంది. అంత బావుంటుంది. అంత మెత్తగా గూడా ఉంటుంది. ఇక వీడియోలోకెళ్తే నేనిక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్‌తో 4 గ్లాసుల బియ్యపు పిండి తీసుకున్నాను. నేనైతే ఇక్కడ బియ్యపు పిండి వచ్చేసి నేను రెడీమేడ్‌గా షాప్‌లో నుంచి తెచ్చుకున్నాను. మీరు ఇంట్లో ఉంటే గనక ఇంట్లో పిండి వాడుకోవచ్చు. లేదా మంచి బ్రాండెడ్‌గా చూసుకొని అంగట్లో పిండైనా బానే వస్తుంది. నేనైతే డబుల్ హార్స్ బ్రాండెడ్ అయితే తీసుకున్నాననమాట. ఇక్కడ నేను 4 గ్లాసుల బియ్యపు పిండి తీసుకున్నాను. 4 గ్లాసుల బియ్యపు పిండికి ఒక గ్లాసు శనగ్గింజలు తీసుకున్నాను. శనగ్గింజలైతే పుచ్చులు లాంటివి ఏమి లేకుండా ఒకసారి క్లీన్ చేసేసుకోండి. నాకైతే క్లీన్‌గానే ఉండింది కాబట్టి నేను డైరెక్ట్‌గా తీసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకున్నాననమాట. పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేస్తాను. ఎండుమిరపకాయలైతే అప్పటికప్పుడు దంచిన కారం అయితే బావుంటుందనమాట. కారానికి సరిపడా ఎండుమిరపకాయలు. ఎండు ఉంటే గనక ఎండలో పెట్టేసుకోండి కొద్దిసేపు. లేదంటే కొద్దిగా వేడి చేయండి. బాండ్లీ వేడెక్కిన తర్వాత వేసేసి ఒక్క నిమిషం పాటు ఉంచేసి తీసేయండి. ఆ వేడికే సరిపోతుందనమాట. ఆ మిరపకాయలనైతే ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత అందులోనే శనగ్గింజలు కూడా వేసి మెత్తగా అసలు పలుకులు లేకుండా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలనమాట. అస్సలు పలుకులు లేకుండా అయితే మెత్తగా వేసేసుకోవాలి. మనకు మెత్తగా వేసుకుంటే అసలు జల్లించాల్సిన అవసరం కూడా లేదు. పలుకులుంటే మనకు మురుకులు తిప్పేటప్పుడు అడ్డొస్తాయన్నమాట హోల్స్‌లో నుంచి. తర్వాత ఇక్కడ మిగిలిన గింజలు గూడా నేను మిక్సీలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను వాము వేస్తున్నాను. వాము మురుకుల్లోకి మంచి టేస్ట్ వస్తుంది కదా! వామైతే ఇక్కడ పొడి అవ్వకూడదనమాట. జస్ట్ 2 బెల్స్ ఇచ్చేసి ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా! వామైతే మనకు గింజలాగే ఉండాలి కానీ మెదకకూడదనమాట. ఇప్పుడు మొత్తాన్ని బియ్యపిండిలో వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 2 స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. నేనిక్కడ నల్ల నువ్వులు వేశాను. మీకు నల్ల నువ్వులు ఇష్టం లేకుంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఒక 4 స్పూన్లంతా ఆయిల్ వేడి చేసి వేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి మనం లాస్ట్‌లో వేసుకొని ఇలా కలుపుకుంటేనే మొత్తం ఈవెన్‌గా కలుస్తుందనమాట. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక్క చిటికెడంత పిండి తీసుకొని నోట్లో వేసుకొని మెల్లగా చప్పరించి చూస్తే మనకు ఉప్పు అప్పుడు సరిపోతుందా లేదా అని తెలుస్తుంది. ఉప్పు సరిపోలేదనుకోండి ఇప్పుడే కొద్దిగా వేసేసి మొత్తానికి ఒకేసారిగా కలిపేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని మొత్తం ఒకేసారి నీళ్ళు వేసి కలుపుకోకుండా కొంచెం కొంచెంగా కలుపుకోవాలనమాట. మురుకులు అప్పుడు తొందరగా కాలుతాయి. టేస్ట్‌గా కూడా మెత్తగా కూడా వస్తుందనమాట. ఇక్కడ నేను గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకుంటున్నాను. చల్లటి నీళ్ళు కన్నా కూడా గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకుంటే మురుకులైతే చాలా బావుంటుంది. పిండి ఇలా మెత్తగా కలుపుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. మనకు మురుకులు వేయడానికి ఈజీగా అయ్యేలా తవ్వల్లో నుంచి ఈజీగా జారేలాగా కలుపుకోవాలనమాట. ఇక్కడైతే మురుకులు వేసే తవ్వలు మేమైతే తవ్వలంటాము. కొందరు గొట్టాలంటారు. వారి వారి ప్రాంతాలను బట్టి కొన్ని కొన్ని మారుతుంటాయి కదా! అలా అనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మురుకులు వేసే తవ్వల్లోకి పిండి వేసేసుకొని ఇలా చిల్లులు గరిటెని ఆయిల్‌లో ఫుల్లుగా ముంచి తీసేసుకోవాలి. ఆయిల్‌లో ముంచి తీసుకోవడం వల్ల మనకు మురుకులు వేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందనమాట. ఈ గరిటె పైన అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను గరిటె పైన తిప్పుతున్నాను. ఇలా మనకు కావాల్సిన సైజులో మురుకులు తిప్పేసేసుకొని ఆయిల్‌లో వేసేసుకోవడమే. ఇవొచ్చేసి తొందరగా కాలిపోతాయన్నమాట. మామూలు మురుకుల కన్నా కూడా వేరుశెనగ గింజలతో చేసే మురుకులు తొందరగా కాలిపోతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మురుకులన్నీ కూడా ఆయిల్‌లో కిందికి వెళ్ళిపోయాయన్నమాట. అలా కిందికి వెళ్ళిపోతే మనకు కాలినట్టు అర్థం. ఇలా కిందికి వెళ్ళగానే వెంటనే మురుకులు తీసేసుకోవాలి. వేరుశెనగ గింజలు ఎక్కువ కాలిందంటే మాత్రం వెంటనే మాడిపోతుందనమాట. మురుకు ఎర్రగా కాలేంత వరకైతే ఉంచకూడదు. గోధుమ రంగు వచ్చేంత వరకు ఉంచి తీసేస్తే మురుకు చల్లరేపాటికి మంచి రంగులోకి వచ్చేస్తుందనమాట.
మురుకనేది కరెక్ట్‌గా కాలినప్పుడే కమ్మగా ఉంటుంది టేస్ట్. కొంచెం ఎక్కువ కాలినా కూడా ఇంక టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మురుకులు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలనమాట. కరెక్ట్‌గా కాల్చి తీసుకోవాలి. అప్పుడే బావుంటుంది. ఇక్కడైతే నాకు అన్ని మురుకులు చేయడం అయితే అయిపోయింది. కమ్మటి వేరుశెనగ గింజల మురుకులైతే రెడీ అయిపోయింది. అసలు చాలా మెత్తగా ఉంటుంది. పళ్ళు లేని ముసలివాళ్ళు కూడా అలా నోట్లో పెట్టుకొని చప్పరిస్తే మెత్తగా కరిగిపోతుంది. అంత బావుంటుంది. తప్పకుండా ఒకసారి అందరూ ట్రై చేయండి. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్